హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా తోటలో ఉన్నాయి వంకాయలు చింత చిగురు పోస్తున్నాను. మీకు చూపిస్తాను ఎంత వెళ్ళిందో చూడండి. ఇవి చింత గింజలు పోసాను అనమాట. ఈ చింత గింజలు పోసి ఇది కట్ చేస్తే మళ్ళీ వస్తుంది అనమాట. మనం కట్ చేసే కొందెల్లా చిగురు కొనుక్కోకుండా బాగుంటుంది. ఇక ఇంకా పోసాను, ఇక్కడ కూడా ఇక్కడ కూడా పోసాను, వస్తాయి. ఇదంతా కట్ చేస్తే మాకు ఈరోజు పప్పులోకి అవుతుంది. మొన్ననే పోసానండి, వారం రోజులైంది, మంచిగా వచ్చింది. వంకాయలు చూడండి ఎంత పెద్దగా వచ్చినాయో. ఇప్పుడు మనము వంకాయలు కొద్దాం. ఇక్కడ కూడా ఉంటుందండి. ఇక్కడ అన్నీ పోసిన పైన చూపిస్తాను. ఇక్కడ కూడా ఉంటుందండి. ఇక్కడ అన్నీ పోసిన పైన చూపిస్తాను. హాయ్ అండి, ఇప్పుడు ఇంత చింత చిగురు వచ్చింది చూడండి. ఈ చింత చిగురు అంతా ఇప్పుడు నేను పప్పు వండుతున్నాను. ఇప్పుడు మనం చింతగింజలు వేస్తే ఇంత చింత చిగురు వచ్చిందండి, చాలా బాగా అనిపించింది, హ్యాపీ అనిపించింది నాకు. ఇది ఇప్పుడు నేను చింత చిగురుతో పప్పు చేస్తాను. నెక్స్ట్ వంకాయలు అండి. వంకాయలు చూడండి ఎన్ని వంకాయలు వచ్చినాయో చూడండి. ఎన్ని వంకాయలు వచ్చినాయో చూడండి. ఈ వంకాయ ఫస్ట్ టైం అండి నేను నా చేతితో గింజలు పెట్టి పండించుకొని వండుకోవడం ఇదే ఫస్ట్ టైము. ఈ వంకాయలు ఇప్పుడు నేను ఫ్రై చేస్తాను. ఓకేనా? మీ పెనం పెట్టి స్టవ్ ఇప్పుడు ఆయిల్ వేస్తున్నానండి. వంకాయలకు సరిపోతుంది. ఇప్పుడు కొంచెం జీలకర్ర ఆవాలు వేస్తాను. ఆయిల్ కాగింది, కొంచెం జీలకర్ర ఆవాలు వేస్తాను. కాయలే నేను తరిగి దీంట్లో వేస్తానండి. ఇలా తరిగి వేస్తాను, బాగుంటుంది. ఇది లేతగా ఉన్నాయి కదా, వేస్తాను. ఇప్పుడు వంకాయ కూర కావాల్సిన మసాలా: ఎల్లిపాయలు, కారము, ఉప్పు, కొబ్బరి పొడి, పల్లీలు, పుట్నాల పప్పు, కొంచెం ధనియాలు, హాఫ్ స్పూను జీలకర్ర, ఇవన్నీ మిక్సీ వేసి దాంట్లో వేయాలండి. ఇప్పుడు మిక్సీలో వేస్తాను చూడండి. ఇప్పుడు ఇవన్నీ మిక్సీలో వేస్తానండి చూడండి. ఎల్లిపాయలు, ధనియాలు, కొబ్బరి ఇవన్నీ మిక్సీలో వేస్తాను. చాలా బాగుంటుందండి ఇది కూర ఇలా వేసుకుంటే. ఇవన్నీ మిక్సీలో వేసుకొస్తాను. కొబ్బరి పొడి మిక్సీ వేసానండి. ఇంత బాగా మగ్గింది, సూపర్గా వచ్చిందండి. దీంట్లో ఇప్పుడు నేను తయారు చేసిన మసాలా వేస్తాను చూడండి. పసుపు కూడా వేసాను ఇందాక. ఇప్పుడు దీంట్లో మసాలా మన ఇష్టం, ఎక్కువ తినాలి మసాలా అనుకుంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు, కొంచెం తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. ఇక కారం మనం బట్టి వేసుకుంటామండి. వేసాను. 2 దగ్గర కరివేపాకు వేస్తాను. ఇప్పుడు చూడండి, మసాలా వేసాను కదా, దీన్ని ఇట్లా మసాలా వేసిన తర్వాత ఆయిల్లో ఉడుకుతుంది కదా, సూపర్ స్మెల్ వచ్చిందండి. ఎంత బాగా గుమ్మగుమ్మలు వాడుతుంది, మంచి స్మెల్ వస్తుంది, అన్నం తినాలనిపిస్తుంది. కర్రీ అయిపోయిందండి. ఓకే, ఎలా ఉంటుందో చూడండి. చూడండి ఎంత బాగా వచ్చిందో.
వంకాయ కూర రెడీ అండి. నా వంకాయ కూర చూడండి, నేను బౌల్లో తీస్తున్నాను. ఇప్పుడు అసలు కాయలు ఇప్పుడే చెట్టుకు కోసాము కదా. ఇలా చూస్తుంటే మీకు అన్నం తినాలనిపిస్తుంది కదా వంకాయతోటి. చూడండి, మన గుమ్మగుమ్మలాడే మన గుత్తి వంకాయ రెడీ అయిందండి. ఇలా ఒకసారి ట్రై చేసి మీరు కూడా చూడండి. ఇది చాలా సింపుల్ రెమెడీ. ఇలాగే మాకు ఒక లైక్ కొట్టాలి ఈ గుత్తి వంకాయకి. ఇది ఎందుకంటే మా తోటలో పండించిన గుత్తి వంకాయ కూర అండి, చాలా బాగుంటుంది, సూపర్.